హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కళ్ళు తమిళలో చూశారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ హోమ్ గార్డ్స్ వీళ్ళకి మినిమం మార్క్స్ అనే క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ఆస్పిరెంట్స్ కానీ లేదంటే జనరల్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇవ్వటం, వాళ్ళు ఆల్రెడీ బార్డర్లో సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ అవన్నీ తీసుకొని వస్తారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సింది, వాళ్ళు అప్పుడు చేసి వచ్చారు మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళ కోట ఏంటి, ఇక్కడ నిరుద్యోగులకు ఇవ్వాలి కదా, ముందు నిరుద్యోగులకు ఇచ్చిన తర్వాత కదా వాళ్ళకి ఇవ్వాలి, ఆల్రెడీ చేసి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్న కారణం నా మనసులో ఉంది. కొంతమంది కూడా అన్నారు అది తీర్చుకోవాలని చెప్పి కొంతమందిని నేను కనుక్కున్నా. అది ఆర్మీ పర్సన్స్, జనరల్ పర్సన్స్, రిక్రూట్మెంట్కి సంబంధించి కొంతమందిని కనుక్కుంటే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారు. అదేవిధంగా హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు హోమ్ గార్డ్స్ ఎంత ఎలిగేషన్ అవుతుంది వాళ్ళ మీద, వాళ్ళు కేసులు వేస్తున్నారు. ఎందుకని చెప్పేసి రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కొంతమందిని అడగటం జరిగింది. వాళ్ళ బోర్డుకు సంబంధించి ఎలాగంటే అసలు ఈ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి ఏంటి అన్న దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయినా హోమ్ గార్డ్స్ అయినా సరే, హోమ్ గార్డ్స్ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు కాబట్టి ఎవరైనా సరే ఓన్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు రైల్వేకి సంబంధించి రైల్వే వాళ్ళు కూడా ఒక పోస్టింగ్ రావాలంటే వాళ్ళకు సపరేట్గా వేరేది అంటే వాళ్ళలో ఎంప్లాయీస్కి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతకాలం సర్వీస్ చేసినందుకు గాను వాళ్ళకి అలా కోట ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్కటి నేను కనుక్కున్న తర్వాత మాత్రమే వీడియో చేస్తాను. ఏదో ఊరక నేను చేయమంటే చేయను. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎన్ని మార్కులు వస్తే వస్తాయి, లేదంటే హోమ్ గార్డ్స్కి అయితే ఎన్ని మార్కులు వస్తాయి అన్నది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. చూడండి, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎస్టీ ఇలాగా ప్రతి ఒక్కళ్ళు స్టేట్ వైడ్ ఉండాల్సినటువంటి మినిమం మార్క్స్ అండి ఇవి. ఇది ఒక జిల్లాకు సంబంధించినవి. దాంతోపాటు హోమ్ గార్డ్స్కి సంబంధించి మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు హోమ్ గార్డ్స్కి వచ్చేస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా 90 మార్క్స్ అనేది దాటితే చాలు. అంటే అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి హోమ్ గార్డ్స్కి అనేది కొంచెం కాంపిటీషన్ అనేది వాళ్ళకి కోటా ఉంటుంది కాబట్టి స్టేట్లో అంటే సివిల్కి సంబంధించి 15% కోటా ఉంటుంది. హోమ్ గార్డ్స్కి ఏపీఎస్పీకి సంబంధించి 25%. అంటే వాళ్ళు ఇందాక నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా మీకు, ఏ విధంగా అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి సర్వీస్ చేసినందుకు గాను వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కాంట్రిబ్యూషన్ అనమాట. అదేవిధంగా చేయటం జరుగుతుంది. ఆర్మీ వాళ్ళు మన కోసం బార్డర్లో చేయటం వల్ల ఇదే విధంగా నెక్స్ట్ వీడియో ఎవరి గురించి చేయమంటారు, లేదంటే ఏ జిల్లా గురించి చేయమంటారు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను మీరు కామెంట్ బాక్స్లో ఎవరైతే హయ్యెస్ట్ కామెంట్స్ అయితే వస్తాయో వాళ్ళ వీడియో నేను చేయడానికి చూస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే అసలు ఎవరో ఏంటి, ఇప్పుడు ఒక 2 వారాలు మాత్రం కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్ లేట్ అవుతుంది. అందువల్ల మీకు ఎవరికైతే ఏ జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ కావాలంటే ఆ జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ నేను చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. వాళ్ళ గురించి నేను తెలుసుకొని ఆ జిల్లాల పరిస్థితులు అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే చేస్తాను. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాళ్ళ కోసం వీడియో చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోకి 500 లైక్స్ అనుకుంటున్నానండి, అది దాటుద్దు అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.